హలో ఫ్రెండ్స్, నీతోనే డాన్స్ 2.0గా ఇక ఇప్పటికే ఇది ఫైనల్కి అయితే వచ్చేసింది అనమాట. ఈ షో అనేది కూడా ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కూడా 2 జోడీస్ అయితే రావడం జరిగింది. ఇక ఇలానే పర్ఫార్మెన్స్లో చూస్తే మాత్రం ఇక ఈ వారం సండే ఎపిసోడ్లో చూస్తే పర్ఫార్మెన్స్లో నైని పావని, అలానే చూస్తే ఇక విశ్వ వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అలానే వీళ్ళు పంజాబీ స్టైల్లో అయితే వీళ్ళైతే చేశారనమాట. చాలా బాగా చేసినట్టే అనిపించింది. ఈ రోజు చూస్తే చాలా బాగుంది, కలర్ఫుల్గా కూడా అనిపించింది చూడటానికి. ఇక తర్వాత వాసంతి, అలానే చూస్తే ఇక ప్రిన్స్ ఆవర్ వీళ్ళ గెటప్ చూస్తే ఇంతకుముందు మనం చూసాం. ఇక నటరాజ్ మాస్టర్ ఇదే సేమ్ గెటప్ వేసి చాలా బాగా చేశారు. అప్పుడు కూడా నీతోనే డ్యాన్స్లో అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే నాకైతే ప్రిన్స్ ఆవర్ ఈసారి కూడా చాలా బాగా చేశాడని అయితే నాకైతే అనిపించింది. మనకి ఏక్నాథ్ హారిక వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే దీనికి అసలు ఎవరు ఏది కూడా చెప్పడానికి లేదనమాట. ఇక హారిక అయితే చాలా బాగా చేసింది నాకైతే అనిపించింది. ఇక తర్వాత చూస్తే హరియానా, అలానే అవినాష వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. కానీ ఇక్కడ చెప్పాలి అంటే పోయిన వారమే వీళ్ళకి స్కోర్ అనేది చాలా తక్కువ ఇచ్చేస్తారు. అలానే గొడవ కూడా జరిగింది. ఇక ఇదంతా కారణం సరే ఈసారి కూడా అలానే వీళ్ళకి కొంచెం తక్కువ మార్క్స్తోనే ఇవ్వటం అయితే జరిగింది. ఏదేమైనా సరే వీళ్ళు సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యారని కూడా నేను ఆల్రెడీ ఒక వారం ముందే చెప్పటం అయితే జరిగిందనమాట. అంటే ఈ షో అనేది ఒక వారం ముందే జరిగిపోతుంది అనమాట. అందుకే నేను సెల్ఫ్ ఎలిమినేషన్ అయ్యారని కూడా చెప్పేశాను. ఇక దీంట్లో బ్రిట్టు, సంధ్య వాళ్ళు ఇక అలానే చూస్తే హరియానా, అవినాష్ వీళ్ళు ఫేస్ ఆఫ్కి వచ్చారు. వీళ్ళు డైరెక్ట్గా మేము డ్యాన్స్ అలాగా ప్రాక్టీస్ చేయలేదని చెప్పారు. కానీ హరియానా, అవినాష్ వాళ్ళు కావాలని వాళ్ళు ఎలిమినేషన్ అయితే అయ్యారనమాట. మీకేమనిపించింది ఈ రోజు ఎపిసోడ్, సండే ఎపిసోడ్లో ఎవరిది బాగా అనిపించింది కామెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఏముండబోతుంది ఏంటి అనేది రేపు మళ్ళీ ఇదే టైంకి నా వీడియో అయితే వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి ఫ్రెండ్స్.